హే గాయ్స్, వెల్కమ్ టు సుప్రియా స్టోరీస్. సో ఈరోజైతే నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ మీకు చూపించబోతున్నాను. ఆబ్వియస్లీ డైలీ అయితే ఈ రొటీనే ఉండదు, జస్ట్ ఈరోజు ఏం జరిగిందో అది మీకు చూపించబోతున్నాను. సో టైం వచ్చి 6:30 అలా అవుతుంది గాయస్. బయట అయితే చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్. సమ్మర్ అయితే స్టార్ట్ అయింది, బట్ ఈవినింగ్స్ మాత్రం చాలా బాగుంటుంది వెదర్ అయితే. కొన్ని మంత్స్ పోతే ఇలా అస్సలు ఉండదు, బయట ఫుల్ హీట్ వచ్చేస్తుంది. యూ కెన్ సీ ఫుల్ గాలి అయితే వస్తుంది. ఒక 30 మినిట్స్ అయినా మా వాటిని మాత్రం బయట ఆడిస్తాను. సో ఇంటికి వచ్చాక నేను బెడ్ క్లీన్ చేస్తుంటే ఇది గాయస్ పరిస్థితి. నేను ఎప్పుడు బెడ్ మార్చినా ఇలా గెంతుతూ ఉంటాడు మా బుడ్డడు. సో నాకు 10 మినిట్స్లో అవ్వాల్సిన పని 30 మినిట్స్ పడుతుంది. సో నేను ఇక్కడైతే రూమ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. బెడ్షీట్ వేసి రూమ్ క్లీన్ చేసాక కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను గాయస్. సో ఇక్కడ మీరే చూడొచ్చు గాయస్, బెడ్షీట్ తీసి మళ్ళీ కొత్త బెడ్షీట్ వేసి, ఆ కొత్త బెడ్షీట్ వేసి దాకా కూడా వీడు ఎలా గెంతుతున్నాడో. రోజంతా ఆ బెడ్ మీద గెంతుతూనే ఉంటాడు గాయస్ మా బుడ్డాడు. సో ఇక్కడైతే నా కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఏంటది మమ్మీని వంట చేయనివ్వను, అల్లరి చేస్తున్నావు. సో నేనైతే ఆ రోజు వెజ్ పలావ్ చేశాను గాయస్. సో నేను వెజ్ పలావ్ రెసిపీ కూడా నా ఛానల్లో పెట్టాను, మీరు అది చూడకపోతే చూసేయండి. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఆ వెజ్ పలావ్. సో మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చాక మేము కొన్ని గ్రోసరీస్ తెచ్చుకోవడానికి బయటకు అయితే వెళ్ళాం గాయస్. సో ఇక్కడ మీరైతే ఖతర్ నైట్ వ్యూ చూడొచ్చు. సో మార్నింగ్ కన్నా మనకి నైట్ వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది ఖతర్ది. అండ్ ఇక్కడ నైట్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది గాయస్. మీకు 12 అయినా 1 అయినా 2 అయినా 3 అయినా ఫుల్ జనాలు అయితే తిరుగుతూ ఉంటారు. అండ్ ఆల్సో ఇక్కడ నైట్ 1 o'clock 2 o'clockకి జాగింగ్, వాకింగ్, ఎక్సర్సైజెస్, జిమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నైట్ లైఫ్ అంత కామన్ అనమాట. నేను ఖతర్ వచ్చిన స్టార్టింగ్లో అయితే చూసి షాక్ అయ్యాను లిటరలీ. 2 o'clockకి జాగింగ్ చేస్తూ జనాలు కనిపిస్తే షాక్ అయ్యాను గైస్ నేను లిటరలీ. సో మేమైతే ఆ రోజు పాండా హైపర్ మార్కెట్కి అయితే వెళ్ళాం గాయస్. సో ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని షాప్స్లో మన ఇండియన్ వెజిటేబుల్స్ అయితే దొరకవు, ఓన్లీ కొన్ని షాప్స్లో దొరుకుతాయి, అది కూడా ఫ్రెష్గా ఉండవు. ఈ పాండా హైపర్ మార్కెట్లోనే మనకి కొంచెమైనా ఫ్రెష్గా దొరుకుతాయి వెజిటేబుల్స్ అనేవి. ఇక్కడ ఆబ్వియస్లీ నాన్ వెజ్ అయితే బాగా దొరుకుతుంది వెజ్జెస్ కన్నా. సో మా గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది, నేను లోపలేం రికార్డ్ చేయలేదు. సో మేమైతే ఇక్కడ మా బుడ్డోడిని ఇంకొంచెం సేపు తిప్పేసి టీ తాగేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. సో టీ తాగడం ఇంకా మా డైలీ రొటీన్ అయిపోయింది. ఇంట్లో చాలా రేర్గా పెడతాను, మ్యాక్సిమం బయటే తాగేస్తాం మేము. సో బయట కూడా అన్ని చోట్ల టీ అయితే బాగోదు గాయస్, ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మాత్రం బాగుంటుంది. సో మ్యాక్సిమం మేము రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్కే వెళ్తూ ఉంటాం. డిఫరెంట్గా ట్రై చేసినా అవైతే అస్సలు బాగోవు. అండ్ మన ఇండియన్ టీకి అయితే అస్సలు కంపారిజనే లేదు. మేము తాగే టీ ప్లేస్కి అయితే వచ్చేసాం, దాన్ని ఎదుర్కొంటేనే ఈ బిల్డింగ్ ఉంటుంది. బాగుంది కదా అని షూట్ చేశాను. ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ సుప్రియా స్టోరీస్. చాలామంది అయితే నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతారు గాయస్. సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.